హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మైసూర్ బజ్జీలు సులభంగా ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 2 కప్పులు మైదాపిండి తీసుకుని అందులో కొంచెంగా పెరుగు, కొంచెం నూనె వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు లేదా 2 స్పూన్లు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత మృదువుగా మన మైసూర్ బజ్జీలు వస్తాయి. అలాగే మధ్యలో కొంచెం ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి. పెరుగును ఒకేసారి కాకుండా కొంచెంగా వేస్తూ ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నూనె వేడి చేసుకుని నూనె వేడెక్కేలోగా మళ్ళీ మూత తీసి దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇష్టం ఉంటే కనుక కొంచెం అల్లం, పచ్చిమిర్చి దంచుకుని వేసుకోవచ్చు లేదా జీలకర్ర కూడా వేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుని వేడెక్కిన నూనెలో మీడియం ఫ్లేమ్లో ఉండలుగా వేసుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడు మైసూర్ బజ్జీలు ఇంత ప్రాసెస్గా ఉంటుంది చేయలేమనుకునే వాళ్ళు ముందు రోజు రాత్రే నానబెట్టుకుని పొద్దున్నే కొంచెం సోడా, ఉప్పు వేసుకుని మైసూర్ బజ్జీలు ఈ విధంగా వేసుకోవచ్చు. ఇలా బజ్జీలన్నింటినీ లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు పెంచుకుంటూ తగ్గించుకుంటూ వేసుకోవాలి. దీనికి వేరుశనగ గుళ్ళు పచ్చడి నేను యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టి ఉంచాను. ఒకవేళ నచ్చితే కనుక అది కూడా మీరు ఒకసారి చూడండి. అంతే, ఎంతో రుచికరమైన మైసూర్ బజ్జీలు తయారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.